అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే డిగ్రీ లేకుండా ఐటీ జాబ్స్ వస్తాయా రావా. టు ద పాయింట్, రియాలిటీ చెక్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని ఛానల్. ఓకే, పాయింట్ నెంబర్ 1, డిగ్రీ లేకుండా ఐటీ జాబ్స్ వచ్చేస్తాయని చెప్పి ఎవరైనా చెప్తే అది డెఫినెట్గా ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్. డెఫినెట్గా మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఈజీగా ఎటువంటి ఎఫర్ట్ లేకుండా ఆర్ ఈవెన్ విత్ ఎఫర్ట్, ఒకవేళ ఒక డిగ్రీ చేసిన వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ 50% ఎఫర్ట్ పెడితే మీరు సేమ్ 50% ఎఫర్ట్తో జాబ్ కొట్టగలరా అంటే కొట్టలేరు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ డిగ్రీ. దాట్స్ ఫర్ షూర్. దీన్ని మీ మైండ్లో గట్టిగా స్టోర్ చేసుకోండి, బికాస్ దాట్స్ అ ఫ్యాక్ట్. కమింగ్ టు ద కైండ్ ఆఫ్ మరి ఏం చేయాలి. ఓకే, డిగ్రీ లేదు, డ్రాప్ అవుట్ తీసుకున్నారు ఆర్ చదవలేదు, ఏదో జరిగింది, బట్ ప్రస్తుతానికి జాబ్ కావాలి, యూ వాంట్ టు వర్క్. ఓకే, ఐటీలో ఇంట్రెస్ట్ ఉంది, మరి ఎలా అంటే ద సింపుల్ పాయింట్ ఈస్, ఏ కంపెనీకైనా ఏ ఐటీ ప్రొఫైల్లో అయినా జనాలకి, ఐటీ కంపెనీస్కి కావాల్సింది ఏంటంటే స్కిల్ అనమాట. ఓకే, బట్ ఇక్కడే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర డిగ్రీ లేదు, బట్ మీరు వెళ్ళి నాకు స్కిల్ ఉంది అని చెప్తే ఎవరు వినరు. దాట్స్ రియలీ కైండ్ ఆఫ్ అ సాడ్ థింగ్. బట్ దాంట్లో కైండ్ ఆఫ్ అగైన్ ఎందుకు అలా జరుగుతుంది, మీరు చెప్తే ఎందుకు వినరు? బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చెయ్యని వాళ్ళు ఒక 100 మంది ఉంటే ఆ 100 మందిలో నిజంగా స్కిల్ ఉండి నిజంగా ఐటీ జాబ్స్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఐ మీన్ నిజంగా స్కిల్ ఉన్న వాళ్ళు ఒక మహా అయితే 5 to 10% మంది మాత్రమే ఉంటారు. దట్స్ ద సాడ్ రియాలిటీ. ఓకే, నిజంగా ఐటీ జాబ్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు డెఫినెట్లీ, బట్ అందులో ఎంతమందికి స్కిల్ ఉంది, ఎంతమందికి కావాల్సిన స్కిల్ ఉంది అని చూసుకుంటే పెద్దగా ఉండదు. కాబట్టి డిగ్రీ లేని వాళ్ళలో కైండ్ ఆఫ్ స్కిల్ ఉందో లేదో తెలియదు, కాబట్టి చాలా కంపెనీస్ ఆపర్చునిటీ ఇవ్వవు. మరేం చేయాలి? ద పాయింట్ ఈజ్, కంపెనీస్లోనే జాబ్ చేయాలి, కంపెనీస్లోనే కైండ్ ఆఫ్ ఒక ఏమంటారు రోల్ తీసుకొని ఒక జాబ్ పోస్టింగ్లో జాయిన్ అయ్యి అక్కడే వర్క్ చేయాలి అని రూల్ ఏమైనా ఉందా? కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, జాబ్ ఎందుకు చేస్తారండి? వై డూ యూ నీడ్ అ జాబ్? ఆ కంపెనీ అంటే ఇష్టమా? ఆ కంపెనీ అంటే ప్రేమ? నాట్ అట్ ఆల్. మనం జాబ్ చేసేది ఎందుకు? జస్ట్ టు ఎర్న్ మనీ. ఐ మీన్ ఫ్రాంక్గా మాట్లాడుకుంటే మనం కంపెనీస్లో జాబ్ కోసం చేసేది ప్యూర్ ట్రేడింగ్. నేను నీకు ఇంత టైం ఇస్తాను, ఇంత టైం నీ వర్క్ కోసం స్పెండ్ చేస్తాను, నువ్వు దానికి బదులుగా నాకు ఇంత మనీ ఇవ్వి. దాట్స్ ద డీల్, అంతే కదా. సో మీకు పని కావాలి, ఆ పనికి కైండ్ ఆఫ్ అగెయిన్స్ట్గా మనీ కావాలి. దట్స్ ద హోల్ పర్పస్ ఆఫ్ జాబ్. బట్ బిఫోర్ దాట్ ఇంకొక ఎక్సైటింగ్ న్యూస్, డెఫినెట్లీ ప్రమోషన్ కదా అని చెప్పి స్కిప్ చేసేయండి, బికాస్ దిస్ ఈజ్ డెఫినెట్లీ అన్ ఎక్సైటింగ్ న్యూస్. అన్అకాడమీ వాళ్ళు నెక్స్ట్ లెవెల్ యాప్ తెలుసు మీకు. సో దాంట్లోనే కొత్తగా ఫ్రీ ఏఐ రెజ్యూమ్ బిల్డర్ని లాంచ్ చేశారు. ఈ ఫ్రీ ఏఐ రెజ్యూమ్ బిల్డర్ని యూజ్ చేసుకొని మీరు అతి కొద్ది క్షణాలలో, కొద్ది నిమిషాలలో మీ యొక్క ఎఫర్ట్ని ఎక్కువ వేస్ట్ చేయకుండా సింపుల్గా చాలా మంచి రెజ్యూమ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఏఐ సపోర్టెడ్ రెజ్యూమ్ బిల్డర్ కావడం వల్ల మీరు సింపుల్ ప్రాంప్ట్స్ ఇవ్వడం వల్ల, ప్రాంప్ట్స్ అంటే ఆబ్వియస్లీ ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల చాలా ఎఫిషియంట్ రిజల్ట్స్ని కైండ్ ఆఫ్ ఆబ్టైన్ చేయొచ్చు. అండ్ మీ రెజ్యూమ్ కూడా ఎటువంటి రెజ్యూమ్ అనాలిసిస్ టూల్స్లో యూజ్ చేసినా, వాళ్ళు మీ యొక్క రెజ్యూమ్ని చెక్ చేసినా, కంపెనీస్ దాన్ని అనలైజ్ చేసినా డెఫినెట్గా మీ రెజ్యూమ్లో ఆ యొక్క జాబ్ రోల్కి కావాల్సిన కీవర్డ్స్ అన్నీ ఉంటాయి, కాబట్టి మీ యొక్క రెజ్యూమ్ బాగా మ్యాచ్ అవుతుంది. ద బెస్ట్ పార్ట్ ఈస్ దిస్ ఈజ్ అ ఫ్రీ టూల్. దీంట్లో అగైన్ ద పార్ట్ ఈస్ లెట్స్ సే యు ఆర్ కైండ్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ బిజినెస్ డెవలప్మెంట్ రోల్, అట్ ద సేమ్ టైం మీకు కార్పొరేట్ రిలేషన్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు మీరు రెండిటికి ఫర్ ద బోత్ కైండ్ ఆఫ్ ప్రొఫైల్స్ మీరు సేమ్ టూల్ని వాడి సింపుల్గా 3 to 5 minutes లోపు చాలా గుడ్ లుకింగ్ అండ్ ఎఫిషియంట్ రెజ్యూమ్స్ని ఈ యొక్క టూల్ వాడి బిల్డ్ చేయొచ్చు. ప్రస్తుతానికి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఈ ఏఐ రెజ్యూమ్ బిల్డర్ మీరు కేవలం ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో మాత్రమే యూజ్ చేయగలరు. కాబట్టి డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ని ఆబ్వియస్లీ మీరు ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఓపెన్ చేసి చాలా సింపుల్గా, చాలా ఈజీగా 3 to 5 minutes లోపు మీకు నచ్చినట్లుగా ఏఐ పవర్ని యూజ్ చేసుకుంటూ ఎఫిషియంట్ రెజ్యూమ్స్ని ఫ్రీగా బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది, ప్లీజ్ చెక్ దట్ అవుట్. కాబట్టి మీరు ట్రెడిషనల్ జాబ్సే కావాలి అని ఎందుకు అనుకుంటున్నారు? దాట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. మరి ఏం చేయమంటావు అన్నా అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. సో వీటిల్లో ఇప్పుడు నేను చెప్పే ఏ ఆప్షన్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్కిల్ నేర్చుకోవాలండి. దాట్స్ ఫర్ షూర్. ఐటీ జాబ్ చేద్దాము ఫర్ ఎగ్జాంపుల్, ఓకే మీకు స్కిల్ లేదు, ఓకే డిగ్రీ లేదు, స్కిల్ లేదు, ఏమీ లేదు, బట్ జాబ్ ఇచ్చేశారు, ఏం చేస్తారు? అగైన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు కావాలంటే మీ ఫ్రెండ్స్ హూ ఆర్ ఇన్ ఐటీ జాబ్స్ అండ్ వాళ్ళకి పెద్దగా స్కిల్ లేదనుకుంటే వాళ్ళని అడగండి. ద లైఫ్ ఈజ్ మోర్ కైండ్ ఆఫ్ ఏమంటారు ఒక రకంగా డిఫికల్ట్ దేర్.
మీకు స్కిల్ లేకుండా జాబ్ వచ్చేస్తే మీరు అనుకున్న దానికంటే డిఫికల్ట్ అది. కాబట్టి ఈవెన్ బిఫోర్ ట్రయింగ్ ఫర్ ఐటీ జాబ్స్ డెఫినెట్లీ స్కిల్ నేర్చుకోండి. ఓకే, అలా ఏం నేర్చుకోవాలన్నా ప్రస్తుతానికి నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏమీ రాదు, ఐఎమ్ కంప్లీట్ బిగినర్. ఓకే, ఇప్పుడు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఐటీ జాబ్ కావాలి, సాఫ్ట్వేర్ జాబ్ కావాలి, ఏం నేర్చుకోను, ఎలా నేర్చుకోను? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ విత్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మన దాంట్లో ఇదా ఏమొద్దు, లెర్న్ స్టార్ట్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఆ తర్వాత లెర్న్ ఊప్స్ కాన్సెప్ట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీది ఫస్ట్ లాంగ్వేజే ఊప్స్ బేస్డ్ లాంగ్వేజ్ అయితే పర్ఫెక్ట్, లేకపోతే తర్వాత ఊప్స్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఓకే, ఆ తర్వాత లెర్న్ డిఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ నేర్చుకోండి. కమింగ్ టు ద ఫోర్త్ పార్ట్, ఇట్ ఈస్ సిఎస్ ఫండమెంటల్స్. అంటే కంప్యూటర్ సైన్స్లో బీటెక్లో ఆర్ ఎనీ డిగ్రీలో మీకు నేర్పించే ఫండమెంటల్స్ అనమాట, లైక్ ఆపరేటింగ్ సిస్టమ్, నెట్వర్కింగ్ ఆర్ డిబిఎంఎస్. వీటిని బాగా నేర్చుకోండి. వాట్ ఈస్ డిబిఎంఎస్? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్న. ఇప్పుడు వీటిని ఎలా నేర్చుకోవాలి? నేర్చుకోవడానికి బోల్డ్ అన్ని వేస్ ఉన్నాయి. మెయిన్లీ 2 ways, ఐదర్ ఆన్లైన్ ఆర్ త్రూ ఇన్స్టిట్యూట్స్. ఆన్లైన్ అంటే నా ఉద్దేశం యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్లో కంప్లీట్లీ ఫ్రీగా మీరు నేర్చుకోవచ్చు. బట్ పాయింట్ ఈస్ దీంట్లో మీకు డిసిప్లిన్ కావాలి. బేసిక్గా రోజు నేర్చుకోవాలి, రోజు టైం స్పెండ్ చేయాలి, రోజు ప్రాక్టీస్ చేయాలి. ఎవరు మీకు నేర్చుకోమని చెప్పకపోయినా మీరు టైం స్పెండ్ చేసేంత డిసిప్లిన్ ఉండాలి. ఉంటే యూ క్యాన్ లెర్న్ ఇట్ ఆల్ ఫర్ ఫ్రీ. లేదు అనుకుంటే బోల్డ్ అని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అండ్ మన ఏపీ తెలంగాణలో ఇన్స్టిట్యూట్స్కి తక్కువేం లేదు, బోల్డ్ అని ఉన్నాయి. ఓకే, సో స్కిల్ నేర్చుకోండి. ఓకే, స్కిల్ నేర్చుకున్నాక ఏం చేయాలి? స్కిల్ నేర్చుకున్నాక ఆబ్వియస్లీ డిగ్రీ లేదు కాబట్టి జాబ్ డైరెక్ట్గా ఇవ్వరు. కాబట్టి స్టార్ట్ ఫ్రీలాన్సింగ్. అంటే ఏంటి? ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే మీరు డైరెక్ట్గా ఒక కంపెనీలో ఎంప్లాయీగా పనిచేయరు, యూ విల్ బి జస్ట్ అ కాంట్రాక్టర్. సో మీకు ఒక ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఇస్తారు, మీ స్కిల్తో దాన్ని డెవలప్ చేసి ఆ ప్రాజెక్ట్ని డెలివర్ చేస్తే అగైన్ సేమ్ పేమెంట్ ఉంటుంది, అక్కడితో మీ కాంట్రాక్ట్ క్లోజ్ అయిపోతుంది. సో ఎవ్రీ ప్రాజెక్ట్ తర్వాత మీరు కొత్త క్లయింట్ని ఎత్తుకోవాలి, అండ్ ఆ కొత్త క్లయింట్లతో మళ్ళీ కైండ్ ఆఫ్ డీల్ చేసుకోవాలి. మళ్ళీ అదే సేమ్, మీరు ప్రాజెక్ట్ డెలివర్ చేయాలి, పేమెంట్ని తీసుకోవాలి. ఈ విధంగా ఎన్ని ఏళ్ళు చేయాలన్నా అంటే అట్లీస్ట్ 2 to 3 years చేయండి. అట్లీస్ట్ 2 years చేయండి. 2 years చేశాక అప్పుడు నిజంగా డిగ్రీ లేకపోయినా మీరు అనుకుంటున్న నార్మల్ ట్రెడిషనల్ జాబ్స్ కూడా మిమ్మల్ని తీసుకుంటాయి. ఎందుకంటే చాలా కంపెనీస్, చాలా ప్రొఫైల్స్, చాలా ఓపెనింగ్స్లో మీరు కావాలంటే వంశీ భవానీ జాబ్స్ టెలిగ్రామ్ ఛానల్ చెక్ చేయండి. బోల్డ్ అండ్ జాబ్స్లో వాళ్ళు ఎలిజిబిలిటీలో డిగ్రీ ఆర్ ఈక్వివలెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఓకే, సో మీకు డిగ్రీ లేకపోయినా దానికి ఈక్వివలెంట్గా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే, విచ్ యూ ఆల్రెడీ హ్యావ్ ఫర్ ఫ్రీలాన్సింగ్ 2 years ఉంటుంది కదా మీరు చేస్తే, సో దాన్ని బేస్ చేసుకుని మీరు ట్రెడిషనల్ జాబ్స్, నార్మల్లీ మన 9 to 5 జాబ్స్ కావాలి అనుకుంటే దానికి కూడా అప్లై చేయొచ్చు. బట్ ట్రస్ట్ మీ, నిజంగా మీరు 2 years ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్లో బాగా పనిచేస్తున్నారు, మీకు ఒక మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ అయింది అనుకుంటే మీకు అదే బాగుంది అనిపిస్తుంది. 9 to 5 వేస్ట్. ఈ విధంగా నచ్చినట్లుగా పనిచేసుకుంటూ ప్రతిసారి కొత్త క్లయింట్తో కొత్త ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడమే బాగుంది అనిపిస్తుంది. సో ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ యువర్ కైండ్ ఆఫ్ వ్యూ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, అండ్ ఫైనలీ బిఫోర్ ఐ క్లోజ్ ద వీడియో, ఒకవేళ మీరు ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవుదాం అనుకుంటే ఈ మధ్య ఏంటంటే బోల్డ్ అని ఇన్స్టిట్యూట్స్ మీకు ఏం చేస్తున్నాయంటే డిగ్రీ లేకపోయినా ఏం కావాలి? స్కిల్ కావాలి కంపెనీకి. అండ్ ఇందాక ఏం చెప్పాను, స్కిల్ ఉన్న కంపెనీస్ తీసుకోపోవడానికి కారణం ఏంటి? బేసిక్గా మెజారిటీ వాళ్ళకి స్కిల్ ఉండట్లేదు. బట్ ఈ ఇన్స్టిట్యూట్స్ ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు మీకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్గా కంపెనీస్తో టైప్ అవడం వల్ల ఆ కంపెనీస్కి తెలుసు ఈ యొక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళ స్టూడెంట్స్కి ఏదైతే కావాలో ఆ స్కిల్ కంప్లీట్గా నేర్పిస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే ఒక 10 మందిని చేస్తే అట్లీస్ట్ 8-9 మంది సెలెక్ట్ అవుతారేమో, వాళ్ళకి స్కిల్ ఉందేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్తో ఈ కంపెనీస్ బేసిక్గా ఇన్స్టిట్యూట్స్లో చదివే వాళ్ళని తీసుకుంటున్నాయి. సో ఒకవేళ నిజంగా పే చేద్దాం అనుకుంటున్నారు అనుకుంటే, ఒక ఇన్స్టిట్యూట్కి డబ్బులు ఖర్చు పెట్టి పెయిడ్ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటే, దాట్స్ ద కేస్ డెఫినెట్లీ ఇటువంటి ఆప్షన్స్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ని వెతుక్కోండి. ఈ మధ్యన చాలా ఉన్నాయి. అగైన్ ఇప్పుడు నేను పేర్లు చెప్తే ప్రమోషన్లా ఉంటుంది కాబట్టి ఐ విల్ నాట్ టేక్ ద నేమ్స్, బట్ దెన్ దేర్ ఆర్ ఆప్షన్స్, ప్లీజ్ చెక్ ఫర్ దెమ్. సో ఇది ఇవాల్టి వీడియో. స్టార్టింగ్ ఫ్రమ్ టుడే ఇలాంటివి ఎన్నో ఇంకా రియాలిటీ చెక్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.